ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకబోతున్నారు. అనంతరం రోడ్డు మార్గాన సిరిపురం వద్దకు చేరుకుని ర్యాలీలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖలో పర్యటనలో భాగంగా ఈరోజు అంటే నరేంద్ర మోడీ విశాఖ సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. 4 గంటల 20 నిమిషాలకి ఐఎన్ఎస్ డాగాకి వస్తారు. 4 గంటల 20 నిమిషాలకి ఐఎన్ఎస్ డాగాకి వచ్చిన ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పావుతక్కువ 4 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. పావుతక్కువ 4 గంటలకి ఇక్కడ చేరుకున్న తర్వాత 4:20కి ఆయనకి ఘనస్వాగతం పలుకుతారు. ఘనస్వాగతం పలికిన అనంతరం ఇక్కడి నుంచి అంటే 4:40 అంటే 4:20కి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గం గుండా ఏదైతే మన ర్యాలీ ప్రాంగణం ఉందో సిరిపురం వెంకటాద్రి వంటిలకి చేరుకొని పావుతక్కువ 5 గంటలకి అక్కడి నుంచి ర్యాలీగా ఏఈ గ్రౌండ్స్ వరకు వెళ్తారు. ఏఈ గ్రౌండ్స్కి వెళ్ళడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ 45 నిమిషాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఏర్పాట్లు అయితే మాత్రం కేంద్ర బలగాలు అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం మనం ఐఎన్ఎస్ డాగా దగ్గర ఉన్నాం, మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఐఎన్ఎస్ డాగాకి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4:20 నిమిషాలకు చేరుకుంటారు. 4:20 నిమిషాలకి చేరుకున్న తర్వాత ఆయన రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడి నుంచి ఆయన ఘనస్వాగతం పలికిన తర్వాత ఇక్కడి నుంచి ఈ రోడ్డు మార్గం గుండా బయటకు వచ్చి ఈ రోడ్డు మార్గం గుండా ఏదైతే రోడ్డు మార్గాన మన సిరిపురం దత్తైలాండ్ దగ్గరికి చేరుకుంటారు. దత్తైలాండ్ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదైతే ప్రచార రథాలు ఉంటాయో దానిపైకి ఎక్కి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి రోడ్డు మార్గంగా రోడ్ షో అయితే నిర్వహిస్తారు. ఈ రోడ్ షోలో దాదాపు 60,000 మంది వరకు పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 60,000 మంది అంటే చుట్టుపక్కల ఇప్పటికే బార్కెట్లు అయితే ఏర్పాటు చేశారు. ఎవరు కూడా కాన్వాయ్ వైపు రాకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి కూడా ఇప్పుడు ఏర్పాట్లలో భాగంగానే ఇక్కడ మనం ఐఎన్ఎస్ డాగా నుంచి మనం బయలుదేరేటప్పుడు కూడా ఇక్కడి నుంచి ఫస్ట్ కాన్వాయ్ అయితే ముందు ఇప్పుడు ట్రయల్ రన్స్ అయితే చాలాసార్లు జరిగాయి. ఇప్పుడు అంటే ఈ మధ్య ఈ మార్గం అయితే మనం చూడవచ్చు. ఇది కాన్వెంట్ మీదుగా వయా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి సిరిపురం చేరుకుంటుంది. ఈ సిరిపురం చేరుకున్న తర్వాత నరేంద్ర మోడీ ఏదైతే బహిరంగ సభకి వెళ్ళే దారి అయితే ఉందో ఆ దారి గుండా మధ్యలోన ఈ మన సిరిపురం తగులుతుంది. సిరిపురం నుంచి ర్యాలీ అయితే మొదలవుతుంటుంది. ఆ ర్యాలీలో ఆయన పాల్గొన్న తర్వాత ఆ ర్యాలీ నుంచి ఏఈ గ్రౌండ్స్కి వెళ్ళడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. ఏది అయినప్పటికీ మాత్రం ఇప్పుడు వచ్చేవారికి వెళ్ళేవారికి ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా మాత్రం పోలీస్ శాఖ అయితే ముందస్తుగా చర్యలు అయితే తీసుకుంది. దీని షెడ్యూల్లో ఎటువంటి లోపాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుందని తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ బాబ్జీతో అవతార్ యాదవ్, ప్రైమ్ న్యూస్.